ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాలు మొదలు కూరగాయలు, పెట్రోల్, డీజిల్ వంటి వాటి రేట్లు భారీగా పెరిగాయి. ఈ ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలైతే పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లు పరుగులు తీస్తున్నాయి. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు తగ్గడంతో బియ్యం ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర 70 రూపాయలకు పైగా పలుకుతోంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసేందుకు మోదీ ప్రభుత్వం భారత్ రైస్, దాల్, ఆటా పేరుతో బియ్యం, గోధుమ పిండి, పప్పులను తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు రెడీ అయ్యింది. అలానే గ్యాస్ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించిన మోదీ సర్కార్ త్వరలోనే మరో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సర కానుకగా పెట్రోల్, డీజిల్ ధరను భారీగా తగ్గించనున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న ప్రజలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ శుభవార్త చెప్పనుంది. పెట్రోల్, డీజిల్ ఒక్కో లీటర్పై 10 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నూతన సంవత్సర కానుకగా మోదీ ఈ ప్రకటన చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇప్పటికే ప్రధాని మోడీకి సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. పీఎం ఆ ప్రతిపాదనను పరిశీలించి గురువారం ఆమోదం తెలిపారని జాతీయ మీడియాలో ఓ కథనం వెల్లడింది. ఇక డిసెంబర్ 31, జనవరి 1 లోపు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇది ఆచరణలోకి రానుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ఆయా నగరాలను బట్టి 96 నుంచి 112 వరకు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్పై 8 నుంచి 10 రూపాయల వరకు తగ్గించే విధంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగాల్లోని చమురు సంస్థలు లాభాల బాటలోనే ఉన్నాయి. లీటర్పై 10 వరకు లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లాభాలను ప్రజలకు పంచాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం 2022 మే 22న పెట్రోల్, డీజిల్ ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసింది. పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయల చొప్పున పన్ను తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను తగ్గిస్తుందని సమాచారం. మరి